వైజాగ్ ఈ పేరు వినగానే క్రికెట్ ఫ్యాన్స్ ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. గతసారి ఇక టీ20 మ్యాచ్ జరిగినప్పుడు భారత్ జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉంది. ఆ బాధను మర్చిపోవడానికి యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేసింది. ఇప్పుడు కథ పూర్తిగా మారింది. ఈసారి వైజాగ్ వచ్చిన భారత జట్టు పూర్తి శక్తితో, పూర్తి కాన్ఫిడెన్స్తో మరొక టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా కొనసాగుతుంది. న్యూజిలాండ్ చేతులు వన్డే సిరీస్ లో ఓటమి పాలైన టీమిండియా న్యూజిలాండ్ జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంది. మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ ని క్లీన్ షీట్ చేయాలని టీమిండియా భావిస్తుంది. వైజాగ్ వేదికగా ఈ రోజు ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. సిరీస్ సాగే కొద్దీ దూకుడు పెంచుతున్న భారత బ్యాట్స్మెన్లను అడ్డుకోవడానికి న్యూజిలాండ్ బౌలర్లు కష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లను ఛేదించి న్యూజిలాండ్ బౌలర్లను బెంబేల్చిన టీమిండియా మరి 4వ టీ20 మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లు న్యూజిలాండ్ బౌలర్లు ఏ రకంగా అడ్డుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. స్వదేశంలో మరికొన్ని రోజుల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కంటే ముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇండియా మొదటి 3 మ్యాచ్లు చాలా బాగా రాణించింది. బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా బాగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు అందరి చూపు సంజు శాంసన్ మీద ఉంది. ఓపెనర్గా మళ్ళీ అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ ఇప్పటి వరకు ఆశించిన స్థాయి రాణించలేకపోయాడు. మొదటి 3 మ్యాచ్లు సంజు శాంసన్ 10 రన్స్కు 6 రన్స్కు 0 రన్స్కు అవుట్ అయ్యి ఇలాంటి స్కోర్లు చేయడం వల్ల అతని మీద ఒత్తిడి పెరిగింది. తిలక్ వర్మ ఇంజురీ వల్ల టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ సిరీస్ లో చాలా బాగా రాణిస్తున్నాడు. పవర్ ప్లే నుంచి దూకుడుగా ఆడుతూ బౌండరీలు స్ట్రైక్ ఆడుతూ టీంకి కావాల్సిన అగ్రెసివ్నెస్ ఇస్తున్నాడు. అందుకే సంజుకి మ్యాచ్ చాలా కీలకం. ఒక మంచి ఇన్నింగ్స్ అతని కథనే మార్చగలదు. సంజు శాంసన్ డెబ్యూ 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయితే టీ20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా అవకాశం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మొదటి టీ20 మ్యాచ్ లో బాగా రాణించిన అభిషేక్ శర్మ సెకండ్ టీ20 మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ థర్డ్ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతులు అర్ధశతకం బాది న్యూజిలాండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ జరిగిన మొదటి 3 టీ20 మ్యాచ్లు ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా రాణించడంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇండియా బ్యాటింగ్ తో కంపేర్ చేస్తే బౌలింగ్ కొద్ది వీక్ గా ఉందని చెప్పుకోవాలి. మొదటి 2 టీ20 మ్యాచ్లు బౌలింగ్ పెద్ద పెర్ఫార్మెన్స్ చేయనప్పటికీ థర్డ్ టీ20 మ్యాచ్ ఇండియా బౌలర్ చాలా బాగా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకుని పేరుపై మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ విషయానికి వస్తే స్వదేశంలో ఇండియాపై ఒడే సిరీస్ విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీస్ లో అడుగు పెట్టినప్పటికీ ఇండియా బ్యాట్స్మెన్ దెబ్బకి మొదటి 3 టీ20 మ్యాచ్ ఓటమి పాలై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ముఖ్యంగా 3వ టీ20 మ్యాచ్ 150 పైచిల లక్ష్యాన్ని 10 ఓవర్లలో భారత్ ఛేదించిన జట్టు ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసి ఉంటుందని చెప్పుకోవాలి. ఇండియా బ్యాటింగ్ లైనప్ తో కంపేర్ చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొదటి 3 టీ20 మ్యాచ్లు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ డేవిడ్ కాన్వే, రచిన్ రవీంద్ర, శ్రీఫాట్ లో మిగిలిన 2 టీ20 మ్యాచ్లలోనే రాణించాలని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. న్యూజిలాండ్ తో మిగిలిన 2 టీ20 మ్యాచ్లు విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ కు మంచి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలని కోరుకుంటుంది. మొదటి 3 టీ20 మ్యాచ్లు లేక 4వ టీ20 మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చివరగా 2023 ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగులు టార్గెట్ భారత్ దాన్ని ఛేదించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని. టీం విషయానికి వస్తే మొదటి టీ20 మ్యాచ్ ఇంజరీ గల అక్షర్ పటేల్ మళ్ళీ టీంలోకి జాయిన్ అయ్యాడు. ఫోర్త్ టీ20 మ్యాచ్ హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి హార్దిక్ పాండ్యా ప్లేయర్స్ అక్షర్ పటేల్ టీంలోకి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫోర్త్ టీ20 మ్యాచ్ కి ఇండియా ప్రాబుల్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా టీంలో ఆడే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫోర్త్ టీ20 మ్యాచ్ అభిషేక్ శర్మ రెస్ట్ ఇవ్వాలనుకుంటే అతను ప్లేస్ లో శ్రేయస్ టీంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రేయస్ టీంలోకి వస్తే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వస్తారు. మొదటి 3 టీ20 మ్యాచ్లు ఫెయిల్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు బౌలర్లు ఫోర్త్ టీ20 మ్యాచ్లోనే కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు తన బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఫైనల్ చేయాలని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. థ్యాంక్ యూ.